సీనియర్ కాంగ్రెస్ నాయకులు మా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మహేష్ గౌడ్ గారు, అదేవిధంగా రాష్ట్ర ఎన్ఎస్సీ అధ్యక్షులు సోదరులు బల్మూరి వెంకట్ గారు ఏకగ్రీవంగా శాసన మండలి సభ్యులుగా ఎన్నికైన తరుణంలో వారికి మా అందరి పక్షాన, ప్రభుత్వ పక్షాన, కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు మల్లికార్జున్ ఖర్గే గారు, అదేవిధంగా మాజీ ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు, పెద్దలు మా ఏఐసిసి జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ గారు, అదేవిధంగా పెద్దలు మా రాష్ట్ర ఇన్ఛార్జ్ ఏఐసిసి జనరల్ సెక్రటరీ శ్రీమతి దీపాదాస్ మున్షి గారు, వారి ప్రోద్బలంతో ఈరోజు వారు కాంగ్రెస్ పార్టీ తరఫున శాసన మండలి ఎన్నికల్లో నిలబడాలని కాంగ్రెస్ పార్టీ తరఫున వారిని ఎన్నికల్లో నిలబెట్టడం జరిగింది. సోదరులు మహేష్ గౌడ్ గారు మరి చాలా సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈరోజు కానీ 2 దశాబ్దాల క్రితం రాష్ట్ర ఎన్ఎస్ఏ అధ్యక్షులుగా, తదుపరి కాంగ్రెస్ పార్టీ పరంగా అనేక సంవత్సరాలు ఏ పదవులు ఆశించకుండా కేవలం పార్టీ పరంగా మరి నిలబడుతూ ఈరోజు ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యవహారాలు కానీ మరి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ముందుకు నిలబడ్డ నాయకుడిని ఎంపిక చేయటం, అదేవిధంగా సోదరులు ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా బల్మూరి వెంకట్ గారిని గత 9 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ పాలనలో అనేక ఉద్యమాలను చేపట్టి దాదాపు 60-65 కేసులు వారిపైనే ఉన్నాయి. ఒక యువకుడు చేసిన ఉద్యమాలకు సంబంధించి పార్టీ గుర్తించి ఈరోజు పార్టీ పరంగా నిలబడ్డ ప్రతి వ్యక్తికి తప్పకుండా గుర్తుపెట్టుకొని గుర్తింపు ఉంటుందని ఒక ఆలోచనతోనే మరి మా సోదరులు మహేష్ గౌడ్ గారిని కానీ సోదరులు వెంకట్ గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ఎంపిక చేసుకొని ఈరోజు వారు ఎన్నిక కావడానికి కారకులైన మా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని మేము హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాష్ట్ర పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు, మరి వారందరూ కూడా పూర్తి స్థాయిలో మరి అభ్యర్థులను బలపరుస్తూ ముందుకు నిలబెట్టిన తరుణంలో మరి వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, గౌరవ శాసన సభ్యులందరికీ కూడా వారు వచ్చి ఎవరైతే ప్రతిపాదన చేసినారో మిగతా మా సహచర శాసన సభ్యులందరూ కూడా మరి ఏకతాటిపై ఉండి ఈరోజు ఇద్దరు మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఏకగ్రీవంగా కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. మరొకసారి మరి సీనియర్ నాయకులైన మహేష్ గౌడ్ గారికి, మా యువమిత్రుడు వెంకట్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తాను. కాంగ్రెస్ పార్టీ చాలా గొప్ప పార్టీ. పనిచేసిన కార్యకర్తకి ఏదో ఒక రోజులో న్యాయం జరుగుద్దని చెప్పడానికి ఇవాళ నన్ను కానీ వెంకట్ని కానీ ఎమ్మెల్సీగా నామినేట్ చేయడం అనేది దానికి నిదర్శనం. మొట్టమొదటిసారిగా కౌన్సిల్కి అడుగుపెడుతున్న మేము సీనియర్లు అయినటువంటి శ్రీధరబాబు లాంటి మంత్రి గారు కానీ, బట్టి గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ వారి అడుగుజాడల్లో వారితో సూచనలు సలహాలు తీసుకొని ప్రజా సమస్యల్ని ప్రతిబింబించుకు ప్రయత్నం చేస్తాం. ఈ విషయంలో మా సేవలను గుర్తించి మమ్మల్ని నామినేట్ చేసినటువంటి పెద్దలు మహనీయులు సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే గారు,
మా ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఏఐసిసి ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షి గారు, బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, ఇలా చాలామంది నాయకులు మమ్మల్ని వెన్నుతట్టి ఇవాళ ఈ అవకాశం కలగజేసినందుకు వారందరూ కృతజ్ఞతలు తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ సుక్షితమైన కార్యకర్తగా ఈ అవకాశం సద్వినియోగం చేసుకొని ప్రభుత్వం మారింది కాబట్టి ప్రభుత్వ పెద్దలకు బాసడగా నిలుస్తూ ప్రజల యొక్క సమస్యలపై కౌన్సిల్లో ప్రతిబింబించే ప్రయత్నం చేస్తాం. ఏదైతే ఈరోజు శాసనమండలి సభ్యులుగా ఏదైతే ఎన్ఎస్వైకి ప్రాధాన్యత ఇస్తూ పూర్వ ఎన్ఎస్వై గొల్లచెరోస్ కార్యనిర్వాహక అధ్యక్షులుగా పనిచేస్తున్న మహేష్ అన్న కానీ, ఎన్ఎస్వై రాష్ట్ర అధ్యక్షుడు లెక్క పనిచేస్తున్న నాకు కానీ, అతి చిన్న వయసులో యావత్ భారతదేశంలో అత్యధిక చిన్నవాడినైన నాకు అవకాశం కల్పించిన ఏఐసిసి అధిష్టానం అధ్యక్షుడు ఖర్గే గారికి, చైర్పర్సన్ సోనియా గాంధీ గారికి, మా యువ నాయకులు రాహుల్ గాంధీ గారికి, ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ గారికి, రాష్ట్ర ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారికి, సెక్రటరీ రోహిత్ చౌదరి గారికి, మన్సూర్ ఖాన్ గారికి, దానితో పాటు మా గురువర్యులు సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి, మరో గురువర్యులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, ఏదైతే అనుక్షణం నాకు వెన్నుదండుగా ఉంటూ శ్రీధరన్న గారికి, అదేవిధంగా మంత్రివర్గంలో ఉన్న మంత్రులందరికీ శిరస్సు వంచి ప్రతి ఒక్కరికి ఈ యొక్క సామాన్యమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ 9 సంవత్సరాల పాటు నాతో పాటు ప్రతి కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఎన్ఎస్వై సైనికునికి, యువజన కాంగ్రెస్ సైనికునికి, ఎస్సీ సెల్, బీసీ సెల్, మైనారిటీ సెల్, మహిళా కాంగ్రెస్ ప్రతి అనుబంధ సంఘానికి, సెల్స్కి, ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ శ్రేణునికి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి, తెలంగాణ ప్రజానీకానికి, నాతో పాటు ప్రతి కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థి, నిరుద్యోగ యువకులందరికీ కూడా పేరు పేరుని సందర్భంగా నాకు సహకరించిన పత్రికా విలేకరులకి, మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నా. ఏ బాధ్యత అయితే నా పైన పెట్టిర్రో తప్పనిసరిగా ఏదైతే ఎన్నికల ముందు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థి నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీని కూడా ఈరోజు ఒక సామాన్యమైన ఒక విద్యార్థి నిరుద్యోగి నాయకుని లెక్క వాళ్ళ పక్షాన ప్రభుత్వానికి 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్న ఏదైతే యువకులకి ఒక సమన్వయకర్త బాధ్యత వహిస్తూ ప్రతి ఒక్క సమస్యను కూడా పరిష్కరించే దిశగా నాకు కల్పించిన అవకాశాన్ని ఆ రకంగా పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తూ, మరొకసారి ఏఐసిసి అధిష్టానంకి, రాష్ట్ర నాయకత్వంలో ఉన్న అందరికీ పేరు పేరున మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.